నమస్తేనా చెప్పండి. అన్న, ఏదైతే రావణ్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక వీడియో అయితే లీక్ అయింది, ఒక అమ్మాయితో అసభ్యకరంగా చేయడం అయితే. సో దానికి ఎంతవరకు మీరు మాట్లాడతారంట దాని గురించి? అంటే ఇలాంటివన్నీ చేయడం చాలా తప్పండి. మీడియా కానీ మీకు ముందే చెప్తున్నాము. ఏంటి అంటే ఒక వ్యక్తి గురించిన విషయాలు కాకుండా ఇప్పుడు జరగబోయే దాని గురించి ముందు మనం ఆలోచించాలా. ఈ సమాజంలో ఇప్పుడు కుల మతాలు మెయిన్ పాత్ర పోషిస్తున్నాయి. ఈ కుల మతాల పాత్ర లేకుండా ముఖ్యంగా రాజకీయాలు లేకుండా ఏ కులమైనా కానీ ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా జరగాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ రావణ్ గురించి చెప్పాలంటే అలా ఎవరైనా కానీ ఒక రాజకీయ నాయకుడిని కానీ అనడం చాలా తప్పండి. పవన్ కళ్యాణ్ కానీ ఎవరినైనా కానీ ఏంటికంటే సమాజంలో ఒకరిని విమర్శించడం అంటే నిన్ను నువ్వు కించపరుచుకోవడమే. కాబట్టి నువ్వు ఎప్పటికీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరిని కానీ అనకుండా కాబట్టి బయటకు వచ్చి చెప్పండి ఇది పరిస్థితి ఈ రకంగా ఉండాలని. అంతేగాని ఒక కులాన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి ఒక హిందూ మతాన్ని టార్గెట్ చెప్పడం అనేది చాలా అవివేకం అతని రావణ్కి. వీడియో లీక్ కోసం ఏం చెప్తారు? వీడియో లీక్ అంటే అది కరెక్టో కాదని మనకు తెలియదు కదా. అది తర్వాత అది మన పోలీస్ వారు కానీ మీరే దాన్ని బయటికి తీసి అది కరెక్టో కాదో మీరే చెప్పాలని నేను కోరుకుంటున్నాను. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ వీడియోలో వేయడం జరిగింది. మెయిన్ స్ట్రీమ్ వీడియో అయినా ఏదైనా కానీ కొన్ని కల్పితాలు కానీ ఉంటాయి కదండి, అది మనం చెప్పలేం కదా. ఫర్దర్ తర్వాత జరగబోయేది అది మన డిప్యూటీ సీఎం వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళే చూసుకుంటారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఏ టాపిక్ అయినా సరే కుల మతాలకు అతీతంగా ఎవరిని ఒకరిని విమర్శించడం అనేది చాలా తప్పు.